పుష్ప ది రూల్ విడుదలకు ముందే రోజుకో రికార్డును తన ఖాతాలో వేసుకుంటుంది. ఇప్పటికే దీని ట్రైలర్ పలు రికార్డులు నెలకొల్పగా తాజాగా ప్రీ సేల్ బుకింగ్స్ లో మరో ఘనత సాధించింది. ఓవర్సీస్ లో అత్యంత వేగంగా పుష్ప 2 $1 మిలియన్ క్లబ్ లోకి చేరింది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ముస్తాబవుతున్న ఈ చిత్రం డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. ఓవర్సీస్ లో ఒక రోజు ముందుగా డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఓవర్సీస్ లో ప్రీ సేల్ బుకింగ్ లో $1 మిలియన్ మార్కును చేరుకుంది. అమెరికన్ బాక్సాఫీస్ లో అత్యంత వేగంగా టికెట్ల ప్రీ సేల్ ద్వారానే $1 మిలియన్ మార్కును చేరిన సినిమాగా పుష్ప 2 నిలిచింది. ఈ విషయాన్ని తెలుపుతూ నిర్మాణ సంస్థ పోస్ట్ పెట్టింది. మరో రోజు మరో రికార్డుతో చరిత్ర సృష్టించాడు. బాక్సాఫీస్ వద్ద పుష్పరాజ్ హవా కొనసాగుతూనే ఉంటుంది అంటూ కొత్త పోస్టర్ ని విడుదల చేసింది. దీంతో బన్నీ అభిమానులు సంబరపడుతున్నారు. దగ్గుబాటి రానా హోస్ట్ గా అమెజాన్ ప్రైమ్ లో ఓ స్పెషల్ టాక్ షో రాబోతోంది. ది రానా దగ్గుబాటి షో అనే పేరుతో రాబోతున్న ఈ టాక్ షో ప్రమోషన్లలో భాగంగా రానా పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా ఉన్నారు. రానా వరుసగా సినిమాలు చేయకపోవడానికి కారణం మంచి కథలు రాకపోవడం అంటూ చెప్పుకొచ్చాడు. లీడర్, నేనే రాజు నేనే మంత్రి లాంటి మంచి కథలు వస్తే తను తప్పకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తానని ప్రకటించాడు. అంతేకాకుండా తన నుంచి సినిమాలు, సిరీస్లు ఇలాంటి షోలు రెగ్యులర్ గా వస్తాయని, తాను అన్ని విధాలుగా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు ప్రయత్నిస్తానని ప్రకటించాడు. అంతేకాక రానా నాయుడు వెబ్ సిరీస్ సీజన్ 2 కొనసాగుతోందని, ఇప్పటికే షూటింగ్ ని ముగించామని రానా తెలిపారు. త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని ముగించుకుని స్ట్రీమింగ్ చేసే అవకాశాలు ఉన్నట్టు తెలిపారు. దాని స్ట్రీమింగ్ తేదీపై తన వద్ద ఎలాంటి సమాచారం లేదు అన్నట్లుగా రానా స్పందించారు. మొదటి సీజన్ లో బూతులు ఉండవు అని, సీజన్ 2 లో కాస్త బూతులు తగ్గించినట్లు ప్రకటించారు. హాస్య చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న అల్లరి నరేష్ వైవిధ్యభరితమైన చిత్రాలతోనూ అలరిస్తున్నారు. విజయ్ కనకమేడల దర్శకత్వంలో నటించిన నాంది సినిమాతో అల్లరోడు తన సినిమాల స్టైల్ మార్చేశాడు. రొటీన్ కథల్ని పక్కన పెట్టి కథాబలం ఉన్న సినిమాలు మాత్రమే చేస్తున్నాడు. అలా చేస్తూనే హిట్స్ కూడా అందుకుంటున్నాడు అల్లరి నరేష్. అయితే ప్రస్తుతం సీరియస్ సబ్జెక్ట్ తో బచ్చల మల్లి అనే సినిమాలో నటిస్తున్నాడు అల్లరి నరేష్. సోలో బ్రతికే సో బెటర్ ఫేమ్ సుబ్బు మంగదేవి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ ముగించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ బిజీగా ఉన్న ఈ సినిమా రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేశారు మేకర్స్. యూనిట్ నుండి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాను డిసెంబర్ 20న రిలీజ్ చేసినట్లు ఫిక్స్ చేశారట. త్వరలోనే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రానుందట. అయితే ఈ సినిమా విజయంతో సక్సెస్ ట్రాక్ కి వస్తానని ధీమాగా ఉన్నాడు అల్లరి నరేష్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ కడప దర్గాని సందర్శించారు. ఈ సందర్భంగా 80వ నేషనల్ ముషాయిరా గజల్ ఈవెంట్ లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రముఖ సంగీత దర్శకుడు ఆస్కార్ అవార్డు గ్రహీత AR రెహమాన్ కి ఇచ్చిన మాట కోసమే తాను కడప దర్గాకి వచ్చానని తెలిపాడు. నేషనల్ ముషాయిరా గజల్ ఈవెంట్ లో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందని అన్నాడు. అలాగే తన్ని చూడడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపాడు. తన తండ్రి చిరంజీవి కూడా అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి పూజలు నిర్వహిస్తుంటారని చెప్పుకొచ్చాడు. ఇక బుచ్చిబాబు సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమాకి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ AR రెహమాన్ సంగీతం అందిస్తున్నాడని, త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ తెలియజేస్తామని అన్నాడు. దక్షిణాది చిత్ర పరిశ్రమలో ప్రేక్షకులకు ఇష్టమైన హీరోయిన్లలో కీర్తి సురేష్ ఒకరు. ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ నుంచి సినీ రంగంలోకి అడుగుపెట్టింది. కానీ తనదైన నటనతో నటిగా సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తెలుగు, తమిళంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి సహజ నటనతో జనాలను మెప్పించింది. ఇప్పుడు బాలీవుడ్ పై కన్నేసింది. బీ టౌన్ హీరో వరుణ్ ధవన్ సరసన ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా కీర్తి పెళ్లి రూమర్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మరికొన్ని రోజుల్లోనే కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోతుందంటూ ఓ వార్త నెట్టింట హల్చల్ చేస్తుంది. కీర్తి సురేష్ చాలా కాలంగా తన స్నేహితుడు యాంటోనీ తట్టిల్ అనే వ్యక్తితో ప్రేమలో ఉందట. కానీ ఎక్కడా ఆ విషయం బయటపడకుండా జాగ్రత్తలు తీసుకుందని టాక్ నడుస్తుంది. అయితే కీర్తి పెళ్లి చేసుకోబోయే వ్యక్తి కొచ్చికి చెందినవాడు కావడం విశేషం. డిసెంబర్ 11, 12 తేదీల్లో గోవాలో తన స్నేహితుడు యాంటోనీ తట్టిల్ ను డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనుందని ప్రచారం నడుస్తుంది. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాలేదు.